ఈరోజు కేదార్నాథ్కి వచ్చానండి. కేదార్నాథ్ స్వామివారి దర్శనం స్పర్శ దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. రమేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం 2025 సంవత్సరం రమేష్‌కు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. రమేష్, రమేష్ కుమార్, రమేష్ నందన్, రమేష్ వర్ధన్ ఇలా రమేష్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో, రమేష్‌గా ఎవరైతే పిలువబడతారో వాళ్ళకి మంచి రోజులొచ్చాయి. వారి జీవితంలో మంచి పొజిషన్‌కైతే తప్పకుండా వస్తాయి. ఈ సంవత్సరం చూడండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ స్వామివారి సాక్షిగా చెప్తున్నాను. వ్యాపారాలలో మంచి లాభాలొస్తాయి. బాగా సంపాదిస్తారు. 2034 లోపు 100 కోట్ల సంపాదన పరుడవుతారు రమేష్. రమేష్ ఎక్కడున్నా కూడా తప్పకుండా చెప్తున్నాను. వీలైతే మన జీవితంలో పుణ్య కార్యక్రమాలు చేయండి. ఏదైనా దాన ధర్మాలు చేయండి. ఏదైనా పేదలకు అన్నదానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల రమేష్‌కి అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఒక విషయం చెప్తున్నాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం ఒక మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని సంప్రదించి నా దగ్గర కాకున్నా పర్వాలేదు. వేరే ఆస్ట్రాలజీని సందర్శించినా మంచిదే పర్లేదు. మంచి పేరు 360 డిగ్రీలు 2500 ఫ్రీక్వెన్సీలో పెంచుకోండి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ పెంచడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఒక్కసారి అయినా ఏదైనా మంచి కార్యక్రమం చేయండి. రమేష్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వారికి ఇక నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.